రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లు గెలవాలి అని బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఎస్పీ పార్టీలు పొత్తు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారాయి. అయితే బీఎస్పీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రెండు పార్టీలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నదంతా దోచుకొని తిన్నారని కేవలం 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. మా ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు వేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. 4 నెలల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చారు అని ప్రతిపక్షం కామెంట్స్ చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిందని ఎద్దేవా చేశారన్నారు. సిస్టమ్ ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రాదని, కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎన్నో మాటలు చెప్పే కేసీఆర్ 2 అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో 13 నుండి 14 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని ఆ పార్టీ వాళ్ళే మమ్మల్ని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడాలి అని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ట్రిపుల్ నిర్మాణంపై మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా రహదారి నిర్మాణం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తే ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. కేసీఆర్ కు దిక్కు లేకనే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇలా మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన తర్వాత రోజు నుండే ఇటు సొంత పార్టీ నాయకులే వాళ్ళపై విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.